అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. ఆ 5 వచనాల యొక్క సారాంశం ఏంటంటే, అక్కడ దేవుని పిల్లలు అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళు ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో వాళ్ళు ఆత్మ సంబంధమైన పానము చేశారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన బండల్లోది తిన్నారు, వాళ్ళు అంటే రొట్టె తిన్నారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఆత్మ సంబంధమైన బాప్తిస్మం కూడా తీసుకున్నారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన బాప్తిస్మం తీసుకున్నారంటే వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు బల్లలో పాలు పొందారు, ఆత్మ సంబంధమైన బల్లలో పాలు పొందారు. ద్రాక్షరసము ఆత్మ సంబంధమైనది తాగారు, వాళ్ళు ఆత్మ సంబంధమైనది వాళ్ళు తిన్నారు. బల్లలో పాలుగొన్న పాలు పంపులు పొందారు. ఆ అనుభవం కూడా వాళ్ళకి ఉంది. వెరీ గుడ్. అలాగే అందిస్తూ ఉండాలి, ఒక్కొక్క పదం తెలుగు పదాలు అందిస్తూ ఉండాలి. ఓకేనా? సో ఇన్ని అనుభవం గుండా వెళ్ళారు వాళ్ళు, మంచి ఆత్మీయ అనుభవం గుండా వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు 5 పాపాలు చేశారు. వాళ్ళు దేవునికి ఏదైతే చాలా కోపం తెప్పిస్తుందో, దేవునికి ఏదైతే ఇరిటేషన్ తెప్పిస్తుందో, దేవునికి ఉగ్రత ఏదైతే తెప్పిస్తుందో అలాంటి 5 పాపాలు వాళ్ళు చేశారు. 5 పాపాలు, దేవుడు సహించలేని పాపాలు, దేవుని కోపము బయలుపడే పాపాలు 5 చేశారు. అందులో ఒక పాపం ఏంటంటే లాస్ట్ టైం చూసింది, వాళ్ళు చెడ్డ దానిని ఆశించారు. ఓకేనా? 5వ వచనం చూడండి. 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, దేవునిలో నడిచిన వాళ్ళు, దేవునితోని ఆత్మీయ అనుభవం పొందిన వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 పాపాలు చేశారు. అందుకోసం అక్కడ 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది గనుక అరణ్యములో సంహరించారు. వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదు, వాళ్ళు దేవునికి అనుకూలంగా ఉండలేదు, కాబట్టి వాళ్ళు అరణ్యంలోనే సంహరింపబడ్డారు. అందులో ఒకటి ఏంటి, వాళ్ళు చెడ్డదానిని ఆశించారు, చెడ్డదానిని ఆశించారు. దేవుడు ఏదైతే మేలు చేశాడో, దేవుడు ఏదైతే మంచిది ఇచ్చారో అది మాకు వద్దన్నారు వాళ్ళు. అది మాకు వద్దు, దేవుడిచ్చిన శ్రేష్టమైనది మాకు వద్దన్నారు వాళ్ళు. మాకు కావలసిందే మాకు కావాలన్నారు. ఈ దేవుని పిల్లలు ఏంటంటే వాళ్ళు చెడ్డదానిని ఆశించారు. దేవుడు ఒక మంచిది ఇస్తే మాకు వద్దన్నారు వాళ్ళు. దేవునికి కోపము కలిగించింది. అది ఒకటో పాపం. రెండవ పాపము ఇక్కడ చూడండి. రెండో పాపం ఏం రాయబడి చూడండి. రెండో పాపం ఏంటంటే, రెండవది విగ్రహానికి సంబంధించిన పాపం ఇది. 7వ వచనం చూడండి. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. విగ్రహారాధన అంటే దేవునికి ఎక్కడ లేని కోపం, దేవునికి రోషము కలిగించే పాపం ఏంటంటే విగ్రహారాధన. దేవుడు సహించలేని పాపం అంటే ఒకటి ఉందంటే అది విగ్రహారాధన. దేవుడు ఏమంటాడంటే, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, జలముల యందు కానీ దేని రూపమును చెయ్యకూడదు, దానికి సాగిలపడి నమస్కారము చెయ్యకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. అది క్లియర్గా రాయబడి ఉంది, దేవుని యొక్క ఆజ్ఞ. అది 20 నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు అది రాయబడి ఉంది. ఎవరన్నా మళ్ళీ చదువుతారా? నేను చెప్పిందే. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5. దేవుడు రోషము కలిగిన దేవుడు, దేవునికి కోపము కలిగించేది, దేవునికి ఉగ్రత కలిగించేది ఏంటంటే ఈ విగ్రహారాధన. వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని కోపానికి వాళ్ళు బలి అయిపోయారు, దేవుని కోపానికి వాళ్ళు గురి అయిపోయారు. ఇది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఆయన ఏం చేశారంటే, సీనాయి కొండ దగ్గర ఒక సంఘటన చెప్తున్నారు. అక్కడ సీనాయి కొండ దగ్గర ఆ సంఘటనని పౌలు కోడ్ చేస్తున్నారు. వాళ్ళు తినుటకును త్రాగుటకును లేచిరి అని. ఆ సందర్భం ఏంటంటే మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు.
కొండ మీదకి వెళ్ళిపోయి తొందరగా వస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవునితోని మాట్లాడినప్పుడు, దేవునితోని సంభాషణ చేసినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞ బయలుపరిచినప్పుడు కొద్ది లేట్ అయింది. దేవుని పిల్లల దగ్గర సమస్య ఎక్కడ వస్తుందో ఇక్కడే. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానము మనం పొందడానికి మనం వెయిటింగ్ అనేది మనకు ఉండదు. దేవుని దగ్గర నిరీక్షణ అంటూ మనకు అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు. మనకు వెంటనే అది కావాలి. అది మనకి వెంటనే. మోషే వెళ్ళాడు, ఇంకా రాలా. మోషే వెళ్ళిపోయాడు, అక్కడ ఏమైపోయాడో. మోషే వెళ్ళాడు, అక్కడ చనిపోయాడు కదా అనేసి అనుకొని వీళ్ళు ఏం చేశారంటే, అహరోను ఉన్నాడు మోషే యొక్క అన్నయ్య, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మోషే గారు అక్కడికి వెళ్ళారు, ఏమైపోయారో మాకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, అసలు ఇంతకు బతికి ఉన్నాడో లేదో మాకు తెలియదు, కాబట్టి ఒక పని చేయి అన్నాడు. ఏంటంటే, మా ఇశ్రాయేలీయులందరిని నడిపించడానికి మాకు చేయమంటాడు. ఒక దేవతను మనకి చేయమంటే, ఈ మహానుభావుడు ఎవరు? అహరోను. ఎవరు? మోషే యొక్క అన్నయ్య. ఆ మాత్రం స్పిరిచువల్ నాలెడ్జ్ ఆయనకైనా ఉండాలి కదా. ఒరే, మా తమ్ముడు వెళ్ళాడు, వస్తాడు, కొద్దిగా వెయిట్ చేయని చెప్పాలి కదా. ఇతను ఆత్మీయ అనుభవం కలిగిన వ్యక్తి కదా. ఇతనికి తగినట్లే, ఈ ప్రజలకి తగినట్లే లీడర్ ఈయన కూడా తయారయ్యాడు. ఆయన ఏం చేసుకోవడానంటే, అహరోను కూడా కొద్దిగా వెయిట్ చేయాల్సింది, అహరోను కూడా కొద్దిగా వెయిట్ చేయమని చెప్పి ఉండాల్సింది. అది ఏమి జరిగిందో తెలియదు. కానీ అహరోను ఏమంటారంటే, మీ భార్యలు, మీ పిల్లలు, కొడుకులు, కూతుళ్ళను చూడండి, ఆ బంగారు చెవులో ఉండే బంగారు పోగులు అంటారా, అవి తీసుకురండి అని అన్నాడు. అన్న వెంటనే వాళ్ళు తీసుకొస్తే, అది ఆ దీంట్లో వేసిన వెంటనే, ఆ అగ్ని దీంట్లో వేసిన వెంటనే అది ఒక దూడలాగా తయారైపోయింది. దూడలాగా ఒక చూపు. అమ్మ మీరు తీసారా, చదివారు? అది ఒకసారి తీయండి. అది 32వ అధ్యాయంలో 1 నుంచి 10వ వచనం వరకు. వీళ్ళు ఎవరంట? బిలీవర్స్ అంట. వీళ్ళు ఎవరంట? ఆత్మీయ అనుభవం పొందిన వాళ్ళంట. వీళ్ళు ఎవరంట? ఆత్మీయ బాప్తిస్మం తీసుకున్నారంట. వీళ్ళు ఎవరంటే బల్లలో పాలు పొందిన వ్యక్తులంట. వీళ్ళు స్పిరిచువల్ లైఫ్. ఒక్కసారి దేవుడు లేట్ చేసినప్పుడు, దేవుని దగ్గర నిరీక్షణ చేయకుండా, దేవుని దగ్గర వెయిట్ చేయకుండా వీళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. సొంత నిర్ణయం తీసుకొని విగ్రహాన్ని తయారు చేయడం, పండగ కూడా వాళ్ళు ఆచరించడం జరిగింది. తినుటకును త్రాగుటకును వాళ్ళు లేచారు. మోషే వచ్చాడు, దిగి వచ్చాడు, ఆ 2 పలకలు డబల్ మన కింద పడేశాడు. కోపంతో వచ్చాడు. దేవుని యొక్క కోపము రగులుకుంది. తర్వాత మోషే ఏం చేస్తాడంటే, మీకు కనబడిన వాళ్ళందరికీ కత్తితోని చంపండి అన్నారు. అప్పుడు ఒకరిని ఒకరు చంపారు. చంపితే 3000 మందిని చంపేశారు. తర్వాత దాన్ని అడ్డగించడం జరిగింది. దేవుని దగ్గర బ్రతిమాలడం జరిగింది. దేవుడు తన కోపాన్ని తగ్గించడం కూడా జరిగింది. దేవునికి కోపము కలిగించేది ఏంటంటే విగ్రహారాధన. దేవునికి చాలా పౌరుషం తెప్పించేది, రోషము తెప్పించేది అంటే అది విగ్రహారాధన. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ చాలా సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ ఉదాహరణలు ఉన్నాయి. బలి అర్పించిన వారు, విగ్రహారాధన చేసిన వారు నాశనం అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాను. బయల్పెయోరులో ఒక సంఘటన జరిగింది. బయల్పెయోరులో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, బాలాకు వచ్చేసి బిలాముకి వెళ్ళి బతిమాలాడు. ఏమని? వాళ్ళని శపించమన్నాడు. ఇశ్రాయేలుని శపించమంటే, బిలాము ఇది ఎక్కడ ఉందన్న బైబిల్లో అనేసి అంటే మీకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. దీనికి రిఫరెన్స్ తర్వాత తీయండి, ఇప్పుడు వద్దులేండి. ఇక్కడ బిలాము ఒక ఇది ఇచ్చాడు, ఒక సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడంటే, ఇశ్రాయేలు నేను శపించలేను, వాళ్ళు నాశనం అయిపోవాలని శపించలేను, వాళ్ళని ఆశీర్వదింపబడిన వాళ్ళు ఆశీర్వదింపబడతారు, వాళ్ళు శపించిన వారు శాపానికి గురి అవుతారు, కాబట్టి నేను శపించాను అని అంటాడు. కాబట్టి బిలాము ఏంటంటే ఒక చిన్న సలహా ఇచ్చాడు. వాళ్ళకి మనం ఏమి చేయలేము నాయన, ఒక పని చేయి, ఇశ్రాయేలీయులు ఆడవాళ్ళంటే వీక్ ఉంది, వాళ్ళతో కానీ నువ్వు ఇచ్చేసుకున్నావు అనుకో, వాళ్ళు పాపంలో పడిపోతారు, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి అలాగొచ్చేస్తారు, చస్తారన్నారు. అంతే. వీళ్ళు ఏం చేశారు? ఈ ఆడవాళ్ళు ఏం చేశారు? వాళ్ళతో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళు ఆరాధన చేస్తున్న దేవతలు విగ్రహాల దగ్గరికి వెలిసి పూజించేటట్లుగా చేశారు వాళ్ళు. అది బయల్పేరులో జరిగిన సంఘటన.
వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ భార్యల్ని బట్టి, వాళ్ళు చేసిన ఇల్లీగల్ కాంట్రాక్ట్ అమ్మాయిని బట్టి ఏం చేశాడంటే ఆ విగ్రహారాధనకి వెళ్ళి మొక్కారు, వాళ్ళు ఆరాధన చేశారు. వాళ్ళు చేస్తే దేవుని యొక్క కోపము రగులుకొన్నది. 24,000 మంది చనిపోయారు. ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్క దినమందే 23,000 మంది హతులు అయ్యారని ఉంది. కానీ ఇంకొక 1,000 మంది ఇంకొక రోజు అయిపోయారు. మొత్తానికి 24,000 మంది ఆ విగ్రహారాధన చేసినందుకు, ఆ విగ్రహాన్ని పూజించినందుకు 24,000 మంది హతులైపోయారు. దేవునికి కోపము కలిగించేది, దేవునికి రోషము కలిగించేది, దేవుడు సహించలేని పాపం అంత ఉందంటే అది విగ్రహారాధన. దేవుడు దాన్ని సహించలేరు. ఇది ఎగ్జాంపుల్స్, ఇవి ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రమే నేను చెప్తాను. కొత్త నిబంధన కాలంలో కూడా దీనికి సంబంధించి వార్నింగ్ ఉన్నది. దీనికి సంబంధించి వార్నింగ్, హెచ్చరిక ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24. రోమీయులకు రాసిన పత్రిక. వీళ్ళు ఎవరికి చెప్తున్నారండి? ఇది ఎవరి గురించి అంటున్నారు? విశ్వాసుల గురించే. వీళ్ళు ఆత్మీయ అనుభవం పొందిన వాళ్ళ గురించే. వీళ్ళు చర్చెస్లోనే బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళ గురించే. దేవుని దగ్గర దేవుని సేవ చేసుకుంటున్నాము అని చెప్పుకున్న వాళ్ళ గురించే. వీళ్ళు ఈ అనుభవం పొందిన వాళ్ళు, వీళ్ళ యొక్క వీక్నెస్ ఎక్కడ చూడండి. 1వ అధ్యాయం 22 నుంచి 24. చాలమ్మా. ఇక్కడ ఏమైందంటే దేవుని యొక్క మహిమ, అక్షయుడగు దేవుని మహిమను వాళ్ళకి ఏంటంటే క్షయుడగు మనుష్యుల యొక్క ఎవరెవరు విగ్రహాలు చేశారు తెలిసిందా? ఒక 4 విగ్రహాలు చెప్తుండే అక్కడ. 4 విగ్రహాల గురించి, ప్రతిమల గురించి చెప్తారు. ఒకటి, మనుషుల విగ్రహాలు చేశారంట. ఇవి ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాయి. నేనే దేవుడు అని చెప్పుకున్నవాడు, విగ్రహాలు ఉండేవి బోల్డ్ ఉంటాయి ప్రపంచంలో, ఏ దేశానికి వెళ్ళినా కానీ. తర్వాత ఎవరికి ఉన్నారు? నెక్స్ట్ ఎవరు ఉంది చూడండి. పక్షులు, రైట్. చతుష్పాద జంతువులు ఉన్నది, పక్షులు ఉన్నాయి. ఇలాంటివి దేవునికి చాలా రోషము కలిగించేది, దేవుని కోపానికి గురి అయిపోయింది. విగ్రహారాధికులు నరకంలోకి వెళ్ళే ఒక జాబితా ఉంది. నరకానికి ఎవరెవరు వెళ్తారో ఆ జాబితా ఉంది. ఆ జాబితాలో ఒకరెవరంటే విగ్రహారాధికులు. ఒక్కసారి తీస్తారా? ఎక్కువ నేను చదివించాను కానీ. వెరీ గుడ్ తల్లి, బాగా చెప్తున్నావు. వెరీ గుడ్. పిరికి వారును, అవిశ్వాసులను, విగ్రహారాధికులైనను, నరకంలో వాళ్ళు పడిపోతారు. వాళ్ళు విగ్రహారాధికులు, దేవునికి కోపం తెప్పించేవాళ్ళు, దేవుని ఉగ్రతకు బలి అయ్యేవారు. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఏమంటారంటే, మీరు 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో ఒక మాట, ప్రియులారా, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. మన పరిసర ప్రాంతంలో అది ఉండడానికి లేదు. వ్యభిచారం జరిగింది, 2 విగ్రహారాధన కూడా జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇక్కడ వ్యభిచార సంబంధమైన పాపము, లైంగిక సంబంధమైన పాపము, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది దేవునికి అసహ్యమైనది, దేవునికి కోపము తెప్పించేది, దేవుని ఉగ్రతకు పాలయ్యేది ఏంటంటే ఇది. ఎందుకంటే బైబిల్లో దీని గురించి ఆజ్ఞ కూడా ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదనేది ఒక ఆజ్ఞ. లేవీయులకు రాసిన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో ఆయనకి మరణశిక్ష విధింపాలని ఉంది. చూడండి. మరణశిక్ష విధించ, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అది దేవుడు దాన్ని
యాక్సెప్ట్ చేసేది లేదు. వీళ్ళు 8వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరు. మరుసటి రోజు 1,000, మొత్తం 24,000 మంది అయిపోయారు వీళ్ళు. ఓకేనా? ఇది దేవునికి ఇది అసహ్యమైన కార్యం. ఇది ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్ కలిగి ఉంటారా, దేవుడు ఏం చేస్తాడంటే, నా బిడ్డ కదా, ఈ తప్పు చేస్తే పర్వాలేదులే, క్షమించేస్తానులే అన్నాడు దేవుడు. ఈయన సంఘంలో చాలా కష్టపడిపోతున్నాడు కదా, ఈ తప్పు చేసిన కానీ నేను చూసి చూడకపోయినట్టుగా వెళ్ళిపోతానని దేవుడు అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనకి ఉండే టైటిలే పరిశుద్ధుడు. అపవిత్రతకు ఎంత మాత్రము ఛాన్సే లేదు. అందులో వ్యభిచార సంబంధమైన పాపానికి అతని దగ్గర ఛాన్సే లేదు. ఎవరైనా సరే ఆ పాపము కానీ చేస్తే దేవుడిచ్చేది ఏంటంటే మరణ శిక్ష అని అంటాడు. మరణ శిక్ష అంటాడు. ఒకసారి సామెతల గ్రంథము చూడండి, 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 27 నుంచి 29. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27 నుంచి 29. ఒడిలో అగ్ని ఉంచుకొని పర్వాలేదురాని, ఒడిలో ఎవరైనా అగ్ని ఉంచుకున్నారనుకో ఏమవుతుంది? వస్త్రము కాలిపోద్ది. ఒకవేళ టెస్ట్ ఎవరైనా చేశారనుకో, ఒడిలో కాలు దానేసి అనుకున్నారనుకో, ఒకసారి టెస్ట్ చేసి చూడండి, కాదు లేదో ఒకసారి చూసి, ఒక వస్త్రం అగ్గి బాగా నిప్పులు తీసుకొచ్చి చూడండి, లేగేసుకొని చల్లగా ఉంటుంది కావాలా. యేసన్న గారు ఒకరోజు సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు. సంఘ సభ్యుల దగ్గరికి వెళ్తేప్పటికి ఒక అతను సంఘ సభ్యుడు మెంబర్ అయినా, ఒకరోజు యేసన్న గారు వాళ్ళ ఇంటికి వెళ్తేప్పుడు ఆయన వస్తారని గ్రహించలేదు. ఆయన సిగరెట్ తాగుతున్నాడు అని. సిగరెట్ తాగుతుంటే ఆ సిగరెట్ తీసుకుని యేసన్నను చూసిన వెంటనే పారేయాలి కదా, పాకెట్లో పట్టుకుని అసలే యేసన్న ఒక తిక్కోడు ఆయన ఏంటంటే తెలిసి ఏం తమ్మి బాగున్నావా అంటారు. ఆయన లోపలికి వెళ్తే పారేద్దామని చూస్తున్నాడు, ఆయన వెళ్ళట్లేదు, ఆయన ఎదురుగే ఉన్నాడు. ఆ సిగరెట్ ఏమో ఇలా కాలిపోతుంది, అమ్మో అంటున్నాడు. మరి అమ్మో అంద, మరి కాలదా? కాలుతుంది, అగ్ని కాలుతుంది, నిప్పు ఒడిలో పెట్టుకుంటే కాలిపోద్ది. ఇప్పుడు చదమ్మా. శిక్ష తప్పించుకొనడు. ఇది చాలా ప్రమాదకరమైనది. దేవునికి కోపము తెప్పించేది. దేవుని యొక్క గురి, దేవుని కోపానికి గురి అయిపోయేది. మీకు నేను ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. మీరు చూడండి, మీరు టీవీలో చూడండి, న్యూస్ పేపర్లో చూడండి, సెల్ ఫోన్లో, యూట్యూబ్లో కూడా చూడండి. ఒక మర్డర్ జరిగిందంటే, హత్య జరిగిందంటే, ఒక అబ్బాయికి కానీ ఎవరికైనా హత్య జరిగిందంటే దాని వెనక మీరు వెళ్తే ఇల్లీగల్ కాంటాక్టే ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా మీరు చూడండి, ఒక హత్య అనేది వచ్చిందంటే దాని వెనుక ఇల్లీగల్ కాంటాక్టే. మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది, దానికి వెనుక ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్టే. ఒక్క ఇల్లీగల్ కాంటాక్ట్ వలన మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, లక్షల మంది చనిపోయారు. చూడండి, భార్య, దీనికి ఏంటంటే ఒక ఇక్కడే ఒకటి జరిగింది, ఇక్కడ ఏంటంటే రిలయన్స్ దగ్గరే. అక్కడ ఏం జరిగిందంటే, ఒక అతను, ఒక ఆవిడకి ఒక పాప, 5 సంవత్సరాల పాప, భర్త చనిపోయాడు. భర్త చనిపోతే అప్పటి వరకు పాపను బాగా చూసుకుంది. ఒక అతనికి వెళ్ళేసి ఇల్లీగల్ కాంటాక్ట్ ఎఫైర్ వచ్చింది. ఆడేమన్నాడంటే, నువ్వు నాతో ఉండు, భార్యగా ఉండు, నిన్ను బాగా చూసుకుంటాను, మీ పాపను బాగా చూసుకుంటాను అన్నాడు. ఒక 6 నెలల తర్వాత తను ఏమన్నాడంటే, నువ్వు నా దగ్గర నువ్వు కాపురం చేయాలంటే, నువ్వు భార్యగా ఉండాలంటే నీ కూతురు నా దగ్గర ఉండడానికి లేదన్నది. ఒకరోజు ఏం చేసిందంటే, ఆ కూతుర్ని ఏం చేసిందంటే రమ్మని పిలిచింది, భోజనం టిఫిన్ పెట్టింది, జడలు అల్లింది, అన్నీ అల్లేసి ఒక పాలు తీసుకొచ్చేసి విషం పెట్టేసి తాగమ్మా అన్నది. తల్లి కదా, తాగింది. తాగిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది అన్నది.
అలా తగ్గిపోద్దులే అమ్మ అన్నది, అలాగలా చనిపోయింది. అది పేపర్లు కూడా వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇల్లీగల్ అఫైర్సే. మీరు ఎక్కడైనా చూడండి, తమ్ముళ్ళకైనా చెల్లెలకైనా అందరికీ నేను చెప్తున్నాను, ఇది సత్యం. ఇది మీరు ప్రాక్టికల్గా మీరు చూడండి. ఒక వ్యక్తి పురుషుడు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడంటే జరిగేది పరిణామం ఏంటంటే భార్యకైనా మరణం సంభవిస్తుంది, అతనికైనా సంభవిస్తుంది, లేకపోతే పిల్లలకైనా సంభవిస్తుంది, లేకపోతే పిల్లల ఆరోగ్యమైన పాడైపోతుంది. మీరు ఖచ్చితంగా కుటుంబం అంటే కుదరని రోగం వస్తుంది. అది స్త్రీ ఆ పని చేసినా పురుషుడు ఆ పని చేసినా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అది దేవునికి అసహ్యమైనది, దేవుని కోపానికి గురి అయిపోయేది ఈ ఇల్లీగల్ కాంటాక్ట్. నేను ఎన్ని చూస్తుంటానో, యూట్యూబ్లో చూస్తుంటానో, దానికి కారణం ఏంటబ్బా, ఈ చనిపోవడానికి, ఈ మర్డర్కి కారణం ఎవరంటే ఇది మర్డర్ అయినా జరుగుతుంది, యాక్సిడెంట్లోనే చనిపోవడమైనా జరుగుతుంది, భార్యకి ఏదైనా జరిగిపోద్ది, భర్త పాపం చేస్తే భార్యకైనా జరిగిపోద్ది, తర్వాత ఈయన అనాథుడైపోతాడు, ఈయన యొక్క జీవితం ఇస్తురాకులాగా అయిపోతుంది. ష్యూర్, అది ఖచ్చితంగా ష్యూర్. ఎవరైనా భార్య చనిపోతా నేను ఇంకొక భార్యను చేసుకుంటాను చూడు, అతనికి ఈ జీవితంలో చుక్కలు కనబడతాయి. దేవునికి అసహ్యమైనది, దేవునికి కోపం కలిగించేది, దేవునికి రోషం పుట్టించేది, దేవుని కోపానికి బలి అయిపోయేది ఏంటంటే ఈ వ్యభిచార సంబంధమైన పాపము. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అందుకోసమే బైబిల్లో రాయబడి ఉంది, జారత్వానికి దూరంగా పారిపోండి అంటాడు. బైబిల్లో మాట ఉంది, జారత్వానికి మీరు దూరంగా పారిపోండి, ఆ దరి దాపుకు మీరు రానివ్వకండి అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వానికి దూరంగా, జారత్వం అంటే ఈ లైంగిక సంబంధమైన పాపము. అది ఎవడైనా సరే, ఏ తమ్ముడైనా సరే, ఏ అన్నైనా సరే, అక్క అయినా చెల్లైనా సరే, కొంతకాలము నేను అనుభవించిన తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తానంటే అది కుదరదు. అటు నుంచి అటే యెరూషలేం నుంచి ఎరుకో ఎలాగో చూద్దామని వెళ్ళాడంట. అటు నుంచి అటే అయిపోయాడు, బలి అయిపోయాడు ఆయన. అర్థమైనా? కొన్ని విషయాల్లో దేవుడు సహించలేని పాపాలు ఉన్నాయి. అక్కడ కానీ ఒకసారి రుచి చూసి వద్దామంటే అటు నుంచి అంటే చాలా భయంకరమైన ప్రమాదానికి, భయంకరమైన శిక్షకి గురి అయ్యే పాపం ఏదంటే ఈ ఇల్లీగల్ ఎఫెక్ట్స్ అనేది, లైంగిక సంబంధమైన పాపము. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పని చేశారు, సంహరింపబడ్డారు. అలాంటి తప్పు మనము చేయకూడదని పౌలు యొక్క ఆలోచన. ఇంకోసారి చదవండమ్మా, 8వ వచనంలో. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఇది చాలా గంభీరమైన సత్యం. ఇది దేవుడు సహించలేని పాపము, దేవుని కోపానికి గురి అయ్యే పాపాలు 5. అందులో వాళ్ళు చెడ్డ వాటిని ఆశించింది, 2వది విగ్రహారాధన చేసిరి, 3వది వ్యభిచార సంబంధమైన పాపము చేసిరి. 4వది చూడండి, ఎన్నో వచనం అది 4వది. చదవండమ్మా. రైట్, అంతేనా? రైట్. మనము ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. శోధించిన వాళ్ళు, శోధించడం అంటే టెస్టింగ్ చేయడం, దేవుణ్ణి టెస్టింగ్ చేయడం. ఇంకొకటి రెండవ అర్థం ఏంటంటే దేవుని మీద డౌట్ పడడం, ఇతను చేస్తాడో లేదో అని. ఒకసారి యేసుప్రభు వారికి దగ్గరికి దుష్టుడు వచ్చాడు. యేసుప్రభు వారు 40 రోజులు దివారాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అపవాది వచ్చాడు. మనం ఏదైతే వీక్నెస్ కలిగి ఉంటామో దానినే అపవాది క్యాచ్ చేస్తాడు. యేసుప్రభు వారు చాలా ఆకలిగా ఉన్నారు. 40 రోజులు ఆయన భోజనం చేయలేదు కదా, చాలా ఆకలిగా ఉంటే ఆ ఆకలిని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఎవడు? దుష్టుడు, సాతాను.
ఇదేదో బాగున్నాడు, యేసుక్రీస్తు వారు లొంగిపోతాడు, ఈ ఆకలికి లొంగిపోతాడు అని చెప్పి ఏమంటాడంటే, నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా తీసి నువ్వు తినొచ్చు కదా అంటాడు కదా. గుర్తుంచుకోండి, అది యేసు ప్రభువారు చేయగలడు, యేసు ప్రభువారు చేయగలరు. కానీ దుష్టుడికి మాత్రం బెండవల. గుర్తుంచుకోండి, యేసు ప్రభు ఆ పని చేయగలడు, కానీ దుష్టుని యొక్క మాటకి అయినా బెండవల, సాతాని యొక్క మాటకి అయినా బెండవలే. మనిషి రొట్టెల మూలిక కాదు. ఆయన ఏం రాస్తారు చెప్పండి? ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు. ఖండించాడు, దేవుని వాక్యంతోనే ఆయన ఖండించాడు. రెండవది ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక ఎత్తైన ప్రదేశాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఒక టెస్టింగ్. నువ్వు ఒకసారి దూకే, ఎందుకంటే దేవదూతలు వచ్చేసి నీ కాళ్ళకి రాయి తగలకుండా వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారని బైబిల్లో రాయబడి ఉంది కదా అని టెస్టింగ్ చేస్తే, ఆయన యేసుప్రభు ఏమనంటే, నీ ప్రభువుని శోధింపవలదు అని ఉంది బైబిల్లో. ప్రభువు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదు. దేవునికి టెస్టింగ్ చేయకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. ఇది దేవుడు చేస్తాడా లేదా అనేది శోధించకూడదు. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇది వాళ్ళు చేశారు, దేవుని కోపానికి బలి అయిపోయారు. అట్లాంటి పాపము మనము చేయకూడదని పౌలు యొక్క ఉద్దేశము. ఇక్కడ రెండు విషయాలు. శోధింపకూడదంటే రెండు అర్థాలు. ఒకటి డౌట్, ఏంటంటే నువ్వు దేవుడు చేయగలడో లేదో, దేవుడు చేయగలడో లేదో. మా అందరికీ ఇన్ని లక్షల మందికి దేవుడు ఆహారం పెట్టగలడో లేడో, ఇంతమందిని దేవుడు కనాను దేశానికి వెళ్ళగలడో లేదో. అసలు ఐగుప్తు దేశం నుంచి భయంకరమైన ప్రమాదం నుంచి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని తీసుకొచ్చి అనేక అద్భుతాలు చేశారు కదా, అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేశారు కదా. ఇన్ని కార్యాలు చేసిన వాళ్ళు దేవుడు మాకు ఇన్ని లక్షల మందికి ఆహారము పెట్టగలడో లేడో, మమ్మల్ని తీసుకెళ్ళగలడో లేదో అని వాళ్ళు దేవుని యొక్క సామర్థ్యం మీద, దేవుని యొక్క శక్తి మీద వాళ్ళు ఏంటంటే టెస్టింగ్ చేశారు. దేవుని వాళ్ళు శోధించారంట. ఇది దేవుడు చెయ్యగలడో లేదో. దేవుడి యొక్క మందిరాన్ని విశ్వాసులు కూడా అంటుంటారనమాట. విశ్వాసులు కూడా దేవుడు ఇన్ని చేశాడు కానీ ఇది చెయ్యగలడో లేదో. నువ్వు యేసు ప్రభువై ఉంటే ఇది నువ్వు చెయ్యి ఇలాగంటారు. నువ్వు దేవుడై ఉంటే ఇది నువ్వు చెయ్యి అని దేవుణ్ణి టెస్టింగ్ పెట్టడం. ఇలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు. దేవుణ్ణే శోధిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ తాగుబోతులు ఉంటారు కదా, వాళ్ళు తాగుబోతున్న వాళ్ళు ఏదో మానేశాడు, తాగడం మానేసి దేవుని నమ్ముకున్నాడు, మానేశాడు, వచ్చాడు. ఇప్పుడు అతను తిన్నగా జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను బ్రాంతి షాప్కి వెళ్తాను, దేవుడు నన్ను కాపాడగలడో లేడో అని అంటాడు. అక్కడికి వెళ్ళి ఆ స్మెల్ వచ్చిన వెంటనే అన్న ఇవన్నీ లాగేస్తుందన్న అంటాడు. ఈ పీక లాగేస్తుంది, గొంతుకు లాగేస్తుంది, ఉండలేకపోతున్నాను, వణికిపోతున్నాను, ఏం చేయాలంటే నీ అక్కడికి ఎవరు వెళ్ళమన్నా నీకు దేవుడు కాపాడుతాడో లేదో అనేది దీన్ని ఏమంటారంటే టెస్టింగ్. ఇది దేవుడు చేస్తాడో లేదో అనేది టెస్టింగ్. అనవసరమైన టెస్టింగ్లు చేయమని నీకు దేవుడు చెప్పలే. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతప్పుడు, నువ్వు నిజంగా భక్తిగా జీవిస్తున్నప్పుడు, ఒకప్పుడు తాగుబోతివి, ఇప్పుడు నువ్వు మారావు, అనుకోకుండా నువ్వు అక్కడ ఉంటావు, అనుకోకుండా ఎవరో ఆ బాటిల్ పట్టుకొని వచ్చాడు నీ పక్క నుంచి. అప్పుడు నీకు స్మెల్ వచ్చినా కానీ దేవుడు సామర్థ్యం నీకు ఇస్తాడు. దేవుడు సామర్థ్యం ఇస్తాడు, తట్టుకునే శక్తి నీకు ఇస్తాడు. అక్కడి నుంచి నువ్వు పారిపోతావు. అంతేగాని కోరుకొని దేవుడు కాపాడతాడో లేదో అని బ్రాంతి షాపు దగ్గర నువ్వు కూర్చున్నావు అనుకో, నిలబడ్డావు అనుకో, వెళ్ళరాని చోటికి నువ్వు వెళ్ళావనుకో, వెళ్ళరాని చోటికి వెళ్ళేసి దేవుడు కాపాడుతో లేదా అనేసి నువ్వు చూసావనుకో, నీ పని కథం. దేవుణ్ణి శోధింపకయుందుము. ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదు, శోధింపకూడదని అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే,
స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట దేవుని శోధించేవాళ్ళు. నేను మా పాస్టర్ గారితో పాటు బాగా దేవుని పరిచయంలో తిరుగుతానంటారు. అంటే మన సంఘం అలాంటి వాళ్ళు ఎదిగి చాలా చోట్ల వాళ్ళు తిరుగుతారు, పరిచర్యకి తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, చదవరు. దేవుడు కాపాడుతారో, దేవుడు నాకు మంచి ర్యాంక్ ఇస్తారో లేదో, నీట్లో ర్యాంక్ ఇస్తారో లేదో అనేసి చూస్తారనమాట. ఇది నీట్లోని ర్యాంకే కాదు, ఏంటి నీకు అసలు మార్కే రాదు. అర్థమైందా? దేవుని అలాంటిది శోధింపకూడదు. కొంతమంది ఎలా శోధిస్తారంటే బైబిల్ వాక్యాన్ని బట్టే. దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు విషసర్పము పట్టుకొనగాని వాళ్ళకి హాని చేయదని మార్కు సువార్తలో ఉంది. కొంతమంది అమెరికా దేశంలో వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు నాకు హాని, నా విశ్వాసము సరి అయిందో కాదో నేను పరీక్షించుకుంటాను అన్నాడు. ఒకడు పాము ఇలా పట్టుకున్నాడు, అది విషసర్పం కాదు, పాము కుట్టింది కాబట్టి ఆయనకి ఏం అవల. ఎందుకు? అది విషసర్పం కాదు కాబట్టి. దేవుడు నన్ను కాపాడు చూసావా, నా శక్తి ఏంటో చూసావా, నా సామర్థ్యం ఏం చూసావా, నా విశ్వాసం ఎంతో చూసావా, నేను పాముని పట్టుకున్న అది ఖర్చిన కానీ నాకు ఏమీ అవ్వలేదు. చాలామంది ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సామర్థ్యం నేను చూపిస్తాననేసి అందరూ నన్ను అనుకోవాలి. దేవుని యొక్క శక్తి అంటే, దేవుని యొక్క సామర్థ్యం అంటే ఇన్ దగ్గర ఉందని అనుకోవాలి అందరూ. ఒకరోజు అతనే చేశాడు, నేను చూశాను అమెరికా దేశంలో. ఒకరోజు మామూలు పాము పట్టుకున్నాడు, అతనికి విషయం లేదు కాబట్టి ఏమవ్వాలి. ఇంకొక రోజు నాగు మాకు ఇలాగ వచ్చింది, అది ఇలా పట్టుకున్నమాట కొట్టింది ఇలా అంటే దెబ్బలు చచ్చాడు ఆయన. దేవుని శోధింపకూడదు. పౌలు ఇలాగ చేశాడు. ఒకరోజు పౌలు అక్కడ ఒక ద్వీపానికి వెళ్ళాడు కదా, ఆయన కట్టె పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళి, ఆ కట్టె పుల్లలు బాగా చలి టైంలో అది తీసుకువచ్చేటప్పుడు అది భయంకరమైన పాయిజన్, అది విషసర్పం. అది వచ్చేసి ఇలా చేసేటప్పుడు కాటేసిన వెంటనే అక్కడ అనుకున్నారు, మిగిలిన వాళ్ళు అనుకున్నారు, ఓరనాయుడు వీడు ఏం పాపం చేశాడో, ఏం నరహత్య ఇలాంటి చేశాడో, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు కానీ మరణదూత ఆయనకి విడిచిపెట్టలేదు, చూద్దాము వీడు చస్తాడేమో అనేసి అనుకున్నారు. అది చూసిన తర్వాత ఆ పాము కాటేసింది కానీ పౌలు గారు ఇలాగే ఉన్నాడు, ఆయనకి ఏమి అవ్వల. అది చూసుకొని నేను కూడా అలాగే టెస్టింగ్ చేస్తానంటే అలాగే ఉంటుంది. దేవుని శోధింపకూడదు, అనవసరంగా దేవుణ్ణి శోధింపకూడదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. విశ్వాసాలు కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది సాధు సుందర్ సింగ్కి ఒకసారి ఏం చేస్తారంటే పాయిజన్ పెట్టేశారు. సాధు సుందర్ సింగ్ అంటే ఆయన గొప్ప దైవజనుడు. భారతదేశంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, పేరు ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు, ప్రపంచంలో అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే సాధు సుందర్ సింగ్. ఆయన ఒకసారి వెళ్తున్నప్పుడు ఆయనకి విషం పెట్టారు చనిపోవాలని. ఆ విషం తాగాడు, ఆయనకి ఏం అవల, దేవుడు కాపాడాడు. సాధు సుందర్ సింగ్ గారు విషం తాగిన కానీ చనిపోదు. ఎందుకంటే మార్కు సువార్త ఇల్లు ఉంది, 16వ అధ్యాయం 25వ వచనంలో ఉంది, మీరు విషసర్పాన్ని పట్టుకుని ఏమవ్వదు, మీరు ఇది పాయిజన్కి తెలుగులో పదం వాడాడు అక్కడ, విషము తాగిన కానీ ఏమవ్వదు అనేసి ఉంది. కాబట్టి ఆ వాక్యము సుందర్ సింగ్ జీవితంలో జరిగింది కాబట్టి నేను కూడా విషం తాగుతాను ఒకసారి అన్నావు అనుకో, చూస్తాను దేవుడు నన్ను కాపాడుతాడు లేదో అనేసి విషం తాగితే, అమ్మ భార్య బిడ్డలు ఉన్నారు, తమ్ముళ్ళు భార్య బిడ్డలు ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. దేవుడు అలాంటి ప్రయోగాలు చేయమని చెప్పలా. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. మన యేసు ప్రభువుని ఎప్పుడూ శోధింపకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వేడి పదార్థం ముట్టుకున్న ఏమవ్వదు. ఎందుకంటే యోహాను, మన భక్తుడైన యోహాను ఉన్నాడు కదా, ఆయనకి ఏం చేశారు తెలిసిందా, సలసల బాగా మరుగుతున్న నూనెలో పడేస్తే అతనికి చల్లగా ఉంది. ఎందుకంటే దాని కారణం ఏంటంటే యేసు ప్రభువారు కాపాడాడు అతను, అంతే కదా. యేసు ప్రభువారు అతన్ని కాపాడాడు, ఆ మరణం నుంచి అతను తప్పించాడు. అది బాగుంది కదా అని దేవుని పిల్లలు కూడా అలాగే ఉంటుంది. నేను కూడా సలసలలాగుతున్నా అది నూనెలో చేతులు ఒకసారి ఇలాగ ముంచుతావు అనుకో, మరి అంతే కదా. నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధింపవద్దు. ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు. దేవుడు ఇది చేస్తాడా లేడా, చేయగలడా లేడా, ఇలాంటివి చేయకూడదు. వాళ్ళు అలా చేశారు, వాళ్ళందరూ అయిపోయారు. ఇది విషయం అయిపోయిందా? ఒక మాట చెప్పేసి ముగించేస్తాను.
మీ పర్మిషన్తోనే. ఇప్పుడు ఇంకోటి 10వ వచనమా చూడండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఇది కూడా దేనికి సంబంధించిందంటే ఇస్రాయేలీలకు సంబంధించిన విషయము చేశారు. వీళ్ళు సణగారు. ఏమని సణగారంటే, నేను స్పీడ్గా చెప్పేస్తాను, వర్సెస్ తీను. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ దేవుణ్ణి వాళ్ళు ఎక్కడ శోధించారంటే మారాలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సణుగుడు అనేది. అక్కడి నుంచే వాస్తవంగా వాళ్ళకి నీళ్ళు లేవు. మారాలో చేదైన నీళ్ళు ఉన్నది, అది వాస్తవం. వాళ్ళు దేవుని బిడ్డలైతే, దేవునికి సంతోషకరంగా జీవించే బిడ్డలైతే, దేవుని ఘనపరిచే బిడ్డలైతే వాళ్ళు ఏం చేయాలి తెలిసిందా? వాళ్ళకి అవసరమే, నీళ్లు కావాలి కదా. అది తప్పేం కాదు. ప్రభువా, నువ్వు ఇంతగా కాపాడుకుని వచ్చావు, ఇంతగా నడిపించావు, మాకు తాగడానికి కొద్ది మంచి నీళ్ళు ప్రభువా అనేసి రిక్వెస్ట్ చేయాలి. అక్కడ వచ్చేసి వాళ్ళు ఏం డైలాగ్ కొట్టారంటే, వాళ్ళు మేము ఏమి తాగుదుమో, ఇక్కడికి తీసుకొచ్చావు, మేము ఏమి తాగుదుము అంటారు. వీళ్ళు ఇలా చేశారు. వీళ్ళు ఇశ్రాయేలీయులు, మేము ఏం తాగాలి ప్రభు, మాకు నీళ్ళు కావాలి ప్రభు అంటే ఇచ్చేవాడే దేవుడు, అవునా? తర్వాత ఏం చేశాడు, నాకు ఆహారం కావాలి అంటే దేవుడు ఇచ్చేవాడు కాదా? వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ దేవుణ్ణి అడగలేదు, మోషేని అడగలేదు. వాళ్ళు ఏమని చెప్పారంటే, అక్కడ ఒక మంచి డైలాగ్ పెట్టాడు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చోండి, ఆహారము తినినప్పుడు యెహోవా చేత ఏల చావకపోతిమి, ఆకలి చేత చంపుటకు దేవుడు మమ్మల్ని ఈ అరణ్యంలోకి. వాళ్ళకి ఇశ్రాయేలీయులకి అలవాటు ఏంటంటే, మాంసం ఉడుకుతూ ఉంటే ప్లేట్లో వడ్డించడానికి ముందే అక్కడి నుంచి తినేస్తుంటారమ్మ వాళ్ళు. సగం ఆ కూర వడ్డించడానికి భార్య చూస్తాను, పిల్లలకి వడ్డించడానికి, అది వడ్డించడానికి అది తీసేటప్పుడు కల్లా సగం తినేస్తుంటారు ఈ పురుషులు. ఉడుకుతుండగానే టేస్ట్ చూద్దామని తీసేస్తూ ఉంటారు. మనం అలా మీటింగ్లో చూస్తుంటాం చూడండి, మా తమ్ముళ్ళు అన్నలు ఏం చేస్తున్నారంటే, ఆ ఉడుకుతూ ఉంటే టేస్ట్ చూద్దామంటారు. మన వాళ్ళంతా కాదు కానీ చర్చెస్లో చూస్తున్నా, వేరే చర్చెస్లో మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్లేట్లు ఇంతసేపు తినేస్తారమ్మా ఆ మటన్లు. ఉద్దేశము ఉడుకుతుందా లేదా టేస్ట్ కాదు, తినాలనిపిస్తుంది, తినేస్తుంటారు వీళ్ళు. ఈ ఇశ్రాయేలీయులు అలాంటి వాడు. వీళ్ళు ఆహారం కావాలని దేవుడు ఇస్తాడు. వీళ్ళు ఏంటంటే, మేము ఇలాగా తినేవాళ్ళము, ఆ అనుభవం ఉంది, అక్కడ మాకు అనుభవం ఉంది, ఇక్కడ ఏంటి చచ్చిపోతున్నాం ఆకలితో అంటే దేవునికి కోపం వస్తుందా? రగులుకుంది వీళ్ళకి. దేవుడు మన్నాని ఆహారం ఇచ్చాడు. మన్నా ఆహారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కాలం తర్వాత నోరు చప్పగుంది, నాలుక చప్పగుంది. ఎంత మన్నా ఆహారం తింటాం? మన్నా అది శ్రేష్టమైన ఆహారం దేవుడు ఇచ్చాడు. రుచికరమైన ఆహారం తినవచ్చు కదా. వీళ్ళు ఏంటంటే, నోరు చప్పగుంది, నాలుక చప్పగుంది, ఎంతకాలం మన్న తింటాం ఇచ్చేసి ఒక డైలాగ్ వాళ్ళు కొట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కాయలు, దోసకాయలు, ఊరకాయలు, ఉల్లిపాయలు, దడ్డగలను జ్ఞాపకం వచ్చుతున్నది కదా. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదా? వాళ్ళు డైరెక్ట్గా యేసు ఉంటే, లేకపోతే మోషే దగ్గర ఉన్నాడు కాబట్టి, అయ్యా మోషే గారు, దేవుడు మనల్ని ఇలా చేశాడు కదా, కొద్దిగా చికెను, కొద్దిగా మటను ఒక వారంకి ఒకసారి ఇస్తే బాగుంటుంది కదా, దేవుడిని అడిగితే బాగుంటుంది కదా అని అడిగి ఉంటే బాగును. వీళ్ళు సణుకున్నారు, దేవుని సణుకున్నారు. అది కావాలి, ఇది కావాలి, దేవుడు మాకు ఇవ్వట్లేదు, ఈ మోషే పట్టించుకోవట్లేదని సణుకున్నారు. తర్వాత వీళ్ళు ఎలా సణుకున్నారంటే, ఇంకొక సందర్భం వచ్చింది. అది సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2-4 వచనములు ఏం రాయబడి ఉందంటే, ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడికి వచ్చారు? కనాను దేశం యొక్క ఎడ్జ్కి, కనాను దేశం యొక్క బార్డర్కి దగ్గరికి వచ్చేసారు. అక్కడికి వచ్చేసిన తర్వాత మోషే ఏం చేశాడంటే, మీరు ఒకసారి పంపించేసి అక్కడ కనాను దేశంలో ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటారో మీరు వేగు చూసి రండి అని అంటే, కొంతమంది ఏం చేశారంటే, అయ్యా వాళ్ళ దగ్గర మేము మిడతల వలె కనబడ్డాము,
మేము చిన్న పిల్లకాయలా కనబడ్డాము, అక్కడికి వెళ్ళామంటే మమ్మల్ని తిరిగి తిరిగి తిప్పి తిప్పి కొట్టేస్తారు, చంపేస్తారు అని చెప్పుకొని వాళ్ళ యొక్క మాట వాళ్ళు ఏమన్నారంటే, ఈ కష్టాలకు ఈ శత్రువులకు వాళ్ళు భయపడిపోయి ఏం చేశారంటే, ఇక్కడ కంటే ఆ ఐగుప్తు దేశంలోనే, ఆ బానిసత్వంలోనే, ఆ ఐగుప్తు బానిసత్వంలో జరిగే హింసలు పొందడమే మంచిది, ఇది ఎవరు బాధపడతారనేసి వాళ్ళు దేవుని దగ్గర సణుగుకున్నారు. గుర్తుంచుకోండి, దేవుని పిల్లలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని నమ్ముకున్న వెంటనే మన అప్పులు మొత్తం తీరిపోదు. యేసు ప్రభువారిని నమ్ముకున్న వెంటనే మన రోగాలన్నీ పోవు. అయితే దేవుడైతే కార్యము చేస్తాడు, అది వాస్తవం. ఆ వాస్తవితలోకి, దేవుని యొక్క బ్లెస్సింగ్లోకి రావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే కొన్ని మెట్లు గుండా, కొన్ని శ్రమలు గుండా, కొన్ని ఇబ్బందులు గుండా, కొన్ని సమస్యలు గుండా ప్రయాణము చేయాలి. అసలు నాకు సమస్యే వద్దు, నాకు కష్టమే వద్దు, నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే నాకు ఈ కష్టాలు, బాధలు, శ్రమలు పోతుంది అనేసి నమ్ముకున్న చూడు, ఫస్ట్ ఎదురయ్యేది అదే. తర్వాత మాత్రమే మనకి ఆశీర్వాదం వస్తుంది. తర్వాత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం చూస్తాం, జీవితంలో అద్భుతాలు మనం చూస్తాం, దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం. తర్వాత ఫస్టే మనం భయపడిపోతే ఇక ఆత్మీయ ప్రయాణంలోకి రావడం అవ్వదు. దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే, కనాను దేశంలోకి వెళ్ళక ముందే భయపడిపోయారు. అమ్మో అక్కడ ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది, ఏమీ జరగదు. మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. మన యొక్క గురి పరలోక రాజ్యము, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో జీవించినప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, వాస్తవమది, సమస్యలు వస్తాయి, వాస్తవమది, ఇబ్బందులు వస్తాయి, అయితే వీటన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు. అది వాగ్దానం. దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ ఉంటుంది. ఈ వాగ్దానం పనిచేస్తూ ఉంటుంది. ఆ గమనిగిన వాళ్ళందరూ అరణ్యంలో సంహరింపబడ్డారు. ఎవరు వాగ్దానంలోకి వెళ్ళదు. ఎవరైతే సణుగుతారో విశ్వాస జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో సణగడం ఎవరు ప్రారంభిస్తారో వాళ్ళు దేవుని యొక్క వాగ్దానము పొందలేరు, దేవుని యొక్క వాగ్దానంలోకి ప్రవేశింపలేరు. అది గమనించాలి. చివరికి ఒక్క మాట నేను చెప్పిస్తాను. సణుగుడు ఏంటంటే, మిరియాము సణిగింది. మిరియాము ఎవరు? దేవుని దాసురాలు, ప్రవక్త్రి. ఆమె అనేక మందిని నడిపించిన అనుభవం కూడా ఉంది. మోషే యొక్క సొంత అక్క. అవునా? ఈమె ఏం చేసిందంటే మోషే మీద సణిగింది. బైబిల్లో గుర్తుంచుకోండి, బైబిల్లో ఆయన ఏమన్నారంటే, ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఏం రాయబడి ఉందంటే, ఈ మోషే మీద సణుగుతూ ఉంటే మోషే ఇశ్రాయేలుకి ఏమంటారంటే, మీ సణుగుట యెహోవా మీదే కానీ మా మీద కాదు అంటాడు. మీరు ఏదైతే సణుగుతున్నారో, మా మీద సణుగుతున్నారు కదా, ఈ సణుగుట మా మీద కాదు. మీరు ఎవరి మీద సణుగుతున్నట్టుగా ఇండైరెక్ట్గా దేవుని మీదే, యెహోవా మీదే మీరు సణుగుతున్నారు అనేసి చెప్తాడు. ఇదే సందర్భము, ఇదే సంఘటన మిరియాముకు జరిగింది. మిరియాము ఎవరి మీద సణిగింది? మోషే మీద సణిగింది. ఏమి? మా తమ్ముడు మోషే ద్వారానే దేవుడు పలికాడా? మా ద్వారా పలకలేదా? మనల్ని బట్టి పలకలేదా? దేవుడు మన ద్వారా మాట్లాడలేదా? ఆయన ద్వారానే మాట్లాడాడని మోషే మీద సణిగింది. ఆమె ఎవరు? సొంత అక్క. ఆమె ఎవరు? దేవుని బిడ్డ. ఆమె ఎవరు? ఆత్మీయ నాయకురాలు. దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సణుగుడు విని మీ ముగ్గురు ఇక్కడికి రండి అంటారు. ఎక్కడికి? ఆ గుడారం, ప్రత్యక్ష గుడారంలోకి రమ్మంటారు. నా సేవకుని మీద, ఆయన భూమి మీద, ఆయన భూమి సాత్వికుడు అంటాడు. భూమిలో ఉండే మంచి అంటాడు. భూమి అందంటాడు ఉండే మిక్కిలి సాత్వికుడు అంటాడు. అవునా? ఆయన గురించి ఆయన చెప్తాడు. ఆయన చెప్పి ఏమన్నాడంటే, ఆయన దేవుని యొక్క స్వభావాన్ని ఆయన నిదానంగా చూసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు సణిగారు కదా అని చెప్పి అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారపు నుంచి ఆయన మహిమ వెళ్ళిపోయిన వెంటనే మిరియాముకి కుష్టి వ్యాధి వచ్చింది. తర్వాత ఈ మోషే వచ్చేసి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ కుష్టి వ్యాధి వెళ్ళిపోయింది. సణుగుట అనేది దేవునికి ఇష్టమైనది కాదు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ సణిగిన వాళ్ళందరూ
సంహారకుని చేత సంహరింపబడ్డారు. వాళ్ళకి జరిగింది కాబట్టి మనకు జరగకుండా మనము చూసుకోవాలి.